నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో 3 జిల్లాలకైతే ఎస్పీల నియామకం అయితే జరిగింది. అసలు ఏపీలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అసలు పోలింగ్ తర్వాత ఏపీ అనేది చాలా మారిపోయింది. అక్కడ ఘటనలు మనం చూసాం. ఈ క్రమంలో అక్కడ ఏంటంటే 3 జిల్లాల ఎస్పీల నియామకం అయితే జరిగింది. ఇప్పుడు మరి ఏపీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మీరు అన్నట్టు ఏపీలో ఎలక్షన్ ముందు హింసా సంఘటనలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు ఎలక్షన్ తర్వాత కూడా జరిగినాయి. ఎలక్షన్స్ తర్వాతయే ఇంకా తీవ్రంగా జరిగినాయి. అది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కొంత విస్మయం కలిగించింది. అంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగుండలేదు, ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేయట్లేదు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న భావన కేంద్ర ఎన్నికల సంఘం ముందే గమనించింది. అందుకే రెండోసారి మళ్ళీ కూడా వచ్చి నోవాటెల్ హోటల్లో మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ హెచ్చరించి వెళ్ళింది. మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు, మీరు శ్రద్ధ వహించట్లేదు, దొంగ ఓట్ల ఇది కానీ, తర్వాత గ్రామాల్లో జరిగే శాంతి భద్రతల ఇష్యూస్ కానీ, తర్వాత పొలిటికల్ వైలెన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మా డైరెక్షన్, మేము ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్ళింది. ఆ తర్వాత మీరు బాధపడతారు, ఇది మీ ఉద్యోగం చివరి అంటే రిటైర్ అయ్యే వరకు కూడా ఈ మచ్చ మిగిలిపోద్ది అని కూడా చెప్పింది. ఇక మేము తీసుకోక తప్పదు అని. అది ఎట్లా చెప్పిందో అలాగే జరిగింది. ఆ తర్వాత కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి పర్యటన దగ్గర నుంచి మొదలైంది వైఫల్యం, బయటపడటం. అంతకుముందు బయటపడలేదని పడింది, కానీ అక్కడి నుంచి తీవ్రమైన చర్యలు తీసుకుని 3 కలెక్టర్ని, 3 ఎస్పీలని, ఐజీని వీళ్ళందరినీ మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ పల్నాడు ఎస్పీని మార్చాల్సి వచ్చింది, తిరుపతి ఎస్పీని మార్చాల్సి వచ్చింది, చిత్తూరు ఎస్పీ ఇప్పుడు 3 మార్చారు. అట్లా పరిస్థితి ఎట్లా తయారైందంటే అసలు ఎన్నికల సంఘం ఏదైతే ముందు యాంటిసిపేట్ చేసిందో అయ్యే జరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిఎస్ని డీజీపీని పిలిపించింది. తర్వాత ఇప్పుడు వీళ్ళ మార్పు విషయంలో కూడా 3 ఎస్పీల కోసం వీళ్ళు 5 అభ్యర్థులు ప్రతిపాదన పంపారు. అలా కాదు, ఒక్కొక్క అభ్యర్థికి 3, ఒక పోస్ట్కి 3 పంపమంది. సేమ్ గతంలో డీజీపీకి ఎలా అయితే అడిగిందో 3 అభ్యర్థులను పంపిస్తే మేము ఒకళ్ళు సెలెక్ట్ చేస్తామని అడిగింది. మళ్ళీ వీళ్ళు 3 చొప్పున 9 మందిని పంపిస్తే 3 మార్చేశారు. ఇది ఎన్నికల సంఘం తర్వాత జరిగిన విషయం. తర్వాత పల్నాడులో 2 డిఎస్పీలను కూడా మార్చారు ఎస్పీతో పాటు. తర్వాత 12 మంది సిబ్బందిని మార్చారు. తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఈ 3 జిల్లాలని మార్చారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కౌంటింగ్ అయ్యే వరకు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ రాజకీయ హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు, గృహ దహనాలు, వాహన దహనాలు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మొన్న ఇంకా లేటెస్ట్గా ఏంటంటే పులిపర్తి నాని అని చంద్రగిరి అభ్యర్థి మీద చాలా తీవ్రమైన అటాక్ జరిగింది. అది మరీ కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరమే. దాని మీద సిట్ కూడా వేశారు. ఆల్రెడీ వాళ్ళ సిట్ పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని మీద ఇప్పటికే ఒక 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఆ 12 మంది నిజంగా దాడిలో ఉన్నారా లేరా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. గన్ మ్యాన్ గుర్తించగలడు, పులపర్తి రాణి గారు గుర్తించగలడు, ఆయన భార్య ఉంది, తర్వాత ఆయన డ్రైవర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి గుర్తించడం కష్టం కాదు. ఎవరినో వాళ్ళ బదులు ఇంకొకళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అది చెల్లదు. ఏదో నామమాత్రంగా ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేసాం కేసు మాఫీ చేయటానికి అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళందరి క్లోజప్ వీడియోస్ కూడా మీడియాలో ప్రసారాలు జరిగినాయి. పోలీస్ సిట్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, అది కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా ఉన్నాయి. అది చూసిన తర్వాత తీవ్రత అర్థమైంది. ఇంతకుముందు ప్రతిపక్షాలు తెలుగుదేశం గొడవ చేస్తుంటే ఏంటో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజకీయ హత్యలు చేశారో అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మీనా గారు కూడా పిలిపించి ఎస్పీఎల్ని అడిగాడు కదా, మీరు సంజయ్ శివమని. ఆ సంజయ్ శివ్ కేంద్ర ఎన్నికల సంఘాలను పంపటం, దానికి వాళ్ళు తృప్తి పడకపోవటం, అప్పుడు కూడా మార్పు జరిగింది ఎన్నికల ముందు. అలా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది గతంలో ఎప్పుడు ఇలాంటి శాంతి భద్రతల సమస్య ఈ విధమైన, అంటే అసలు ఎన్నికలప్పుడు గొడవలు జరగలేదని కాదు, జరిగినా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా దాని కంటిన్యూషన్ జరగలేదు.
ఇప్పుడు చాలామంది భయపడుతుంది ఏంటంటే ఇప్పుడే ఇంత ఘర్షణలు జరుగుతుంటే మళ్ళీ కౌంటింగ్ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఘర్షణలు సృష్టిస్తారనే భయపడుతున్నారు. అదే టైంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫారిన్ టూర్ వెళ్ళిపోవటం యూరప్, ఆయన ఏంటంటే ఇప్పుడైనా ఇక్కడ గొడవలు జరిగే టైంలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అరెస్ట్ జరిగిన టైంలో కూడా ఆయన కావాలని అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ అరెస్ట్ చేయించాడు. దాంతో ప్రజల్లో ఒక భయం ఏర్పడిపోయింది. ఈయన ఎప్పుడైనా సరే అక్కడ ఉండడు, ఏదైనా ఒక హింసాత్మక సంఘటనలు జరిగేటప్పుడు. ఇప్పుడు వాళ్ళ చిన్నాన్న జరిగినప్పుడు కూడా ఆయన అమరావతిలోనే ఉన్నాడు, మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నట్టుగా కూర్చుని ఆ టైంలోనే ఫోన్ వచ్చింది. అంటే ప్లాన్ చేసే దాంట్లో తెలుసు కానీ ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఆయన ఉండడు. ఇప్పుడు కూడా అలాంటి ఆయన ప్లాన్ చేసి వెళ్ళాడనే భయం ప్రజల్లోనూ ఉంది, పోలీస్ అధికారుల్లో కూడా ఉంది. అంటే మళ్ళీ ఏ రకమైన దీంతో రూపంలో బయటకు వస్తారు వీళ్ళు. ఇప్పుడు తిరుపతిలో పులపర్తి నాని మీద అటాక్ చేస్తారని పోలీసులు కూడా ఊహించలా. అయితే ఏంటంటే పులపర్తి నాని అంతకుముందు ఒక ప్రభుత్వ అధికారితో మాట్లాడి నేను అక్కడికి వస్తున్నానని కూడా ఫోన్లో సందేశం ఇచ్చాడు. కాబట్టి అది ప్రతిపక్షాలకి అంటే వైరు వర్గాల వాళ్ళకి అధికార పార్టీకి ఎవరో చేరవేస్తే తప్ప వాళ్ళు అంత తెలిసే అవకాశం లేదు, అంత ప్లాన్డ్ అటాక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చే టైం లోపల వాళ్ళు అన్ని మారణాయుధాలతో ఒక ఖచ్చితమైన ప్రణాళికతో వచ్చారనేది అయితే తెలుస్తుంది. యాదృచ్ఛికంగా ఎదురుపడితే జరిగిన సంఘటన అయితే కాదు. వాళ్ళు సమ్మెటలు, సుత్తులు, గొడ్డళ్ళు, తర్వాత ఇవన్నీ తీసుకురావటం, పెద్ద పెద్ద దొడ్డు కర్రలు, బీర్ బాటిల్స్, ఈ రకంగా అటాక్ చేశారంటే అది ఒక ఖచ్చితమైన ప్రణాళికతో హత్య చేయాలనే వచ్చారు. అంటే ఇదంతా కూడా వీళ్ళకి నెగిటివ్ అవుతుందని ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు కేసులు అవుతాయని కానీ కేసులు అయిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి, ఇది మళ్ళీ అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆ పార్టీకే నెగిటివ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అనుకోలేదా? ఏదైతే అదైందని తెగించేశారు అనుకోవాలి. తెగింపేనమ్మా, నువ్వు అన్నది కరెక్ట్. అయితే ఏంటంటే నెగిటివ్గా జరిగిన మాట కూడా వాస్తవం. ఎప్పుడైతే తెనాల్లో ఎమ్మెల్యే అతను శివకుమార్ ఓటర్ని కొట్టాడు, అది వెంటనే అది అంత ప్రసారాలు జరిగేటప్పటికి ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఆ అమ్మాయిని నరికారు ఇట్లా గొడ్డలు పెట్టి మాచర్ల నియోజకవర్గంలో. అది కూడా ఆ అమ్మాయి కూడా ధైర్యంగా నిలబడటం, ఈ టీవీల్లో ప్రసారాలు అవటం, తర్వాత వీళ్ళ దౌర్జన్యాలు, తర్వాత ఈ తెలుగుదేశం కార్యాలయాల మీద అటాక్ చేయటం, తెలుగుదేశం నాయకుల మీద అటాక్ చేయటం, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్. అంటే వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇది ఏమి చేస్తారు, కిందసారి ఓట్లు వేశారు కదా, 151 సీట్లు వచ్చినాయి కాబట్టి ఈసారి 140 అయినా రాపోతాయా, మనం గెలుపు మన గ్యారెంటీ, కాబట్టి ప్రజల మీద ఈ విధమైన దాడులు చేసినా కూడా మనకేం పర్వాలేదు అనే ఒక అహంభావం కనపడింది. ప్రజల్లో కూడా అది వ్యతిరేకత అయితే నువ్వు అన్నట్టు కనపడింది. దానికి మూల్యం జూన్ 4న తెలిసిపోతుంది. మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.